ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం మెయిన్ లీడ్ షైన్‌ని చూస్తాం. తనేమో బార్‌లో డ్రింక్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్‌తో. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, "నీకు రువన్‌తో మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా" అనగానే, "హా! మా డ్యాడీ ఫిక్స్ చేశాడు. ఇప్పుడు దానికి నేనేం చేయాలి" అని అంటాడు. ఇక్కడేమో మనం ఫీమేల్ లీడ్ రువాన్ని చూస్తాం. తను అప్పుడే అబ్రాడ్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "మీ డ్యాడీ యొక్క హెల్త్ అస్సలు బాలేదు. అలాగే మన కంపెనీ కూడా బ్యాంక్రప్సీకి వెళ్తుంది. నువ్వు రిటర్న్ వచ్చాక యాన్ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్ని మ్యారేజ్ చేసుకోవాలి. అప్పుడు మన ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ కూడా బాగుంటుంది" అని వాళ్ళ మమ్మీ సాడ్గా చెప్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ కాల్ కట్ చేయగానే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, "ఏంటి, నువ్వు యంగ్ మాస్టర్ షెన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు అబ్రాడ్ వెళ్ళాక అతని గురించి ఎన్ని రూమర్స్ వచ్చాయో తెలుసా? అతనికి ఎంతమంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ నడుస్తుందో తెలుసా? అతను ఒక ప్లే బాయ్. నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకోకు" అని చెప్తూ ఉంటే తను అంటుంది, "ఇప్పుడు నాకు వేరే చాయిస్ లేదు. నువ్వు నా గురించి బాధపడకలే. నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాల్సిందే" అని చెప్తూ ఉంటుంది. రువానేమో అప్పుడే షెన్ ఉన్న బార్కి వెళ్తుంది. సో షెన్తో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, "నువ్వు వివిని ఇష్టపడుతున్నావు కదా, మీ డాడీ ఎందుకు నిన్ను ఫోర్స్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాడు" అని అడుగుతూ ఉంటాడు. రువానేమో ఇది విని 8 ఇయర్స్ నుంచి తిను ఇంకా తననే ఇష్టపడుతున్నాడా అని అనుకుంటుంది. సో అప్పుడే మనకు అర్థమవుతుంది, రువాన్ తన స్కూల్ డేస్ నుంచి షెన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. తను అనుకుంటుంది షెన్ కూడా తనని ఇష్టపడుతున్నాడని. కానీ తను ఒక రోజు తనకు అర్థమవుతుంది, తను ఓన్లీ తనని ఇష్టపడుతున్నాడని ఊహించుకుంటున్నారు. తను ఓన్లీ వివినే ఇష్టపడుతున్నాడని. ఇక్కడేమో షెన్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, తను 8 ఇయర్స్ బ్యాకే అబ్రాడ్ వెళ్ళింది కదా స్టడీ కోసం. అలాగే తను ఒక అవుట్ స్టాండింగ్ పర్సన్. తను ఒకవేళ తన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇలా లేకపోయి ఉంటే నిన్ను అసలు చూసేదే కాదు, అలాగే నేను మ్యారేజ్ చేసుకునేదే కాదు అనగానే అప్పుడే షెన్ అంటాడు, "ఏంటి, ఆ ఫ్యాట్ అండ్ అగ్లీ అమ్మాయి నన్ను ఇష్టపడదా" అని అంటూ ఉంటాడు. రువ్వానేమో అక్కడికి రాగానే షెన్ ఏమో రువ్వాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, "ఈ అమ్మాయి ఎవరు" అంటే, "నేనే ఆ పర్సన్ని, ఆ ఫ్యాట్ అండ్ అగ్లీ పర్సన్ని" అని అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "ఎవరు చెప్పారు తిను ఫ్యాట్ అండ్ అగ్లీ అని? అలా చెప్పిన పర్సన్ బ్లైండ్" అని అంటూ ఉంటాడు. రువానేమో షెన్తో, "నేను నీతో పర్సనల్గా మాట్లాడాలనగానే, ఏంటి నువ్వు నాతో పర్సనల్గా మాట్లాడేది? నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడం అంతా షేమ్గా ఫీల్ అవుతున్నావా" అని అంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "మీరిద్దరు ఏమన్నా మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడే మాట్లాడుకోండి" అని అంటాడు. సో అప్పుడే తను అంటుంది, "నేను మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 3 ఇయర్స్ తర్వాత మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం. ఎందుకంటే నేను నీకు ఇష్టం లేదు, అలాగే నువ్వు కూడా నాకు ఇష్టం లేదు" అని అంటుంది. సో అది వినగానే షెన్ అనుకుంటాడు, "ఎవరు చెప్పారు నువ్వంటే నాకు ఇష్టం లేదని? నేను నిన్ను 8 ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాను. అయినా నీకు అంత ఈజీగా ఎలా డైవర్స్ ఇస్తాను" అని మనసులో అనుకుంటాడు. అప్పుడే రువాన్ అంటుంది, "నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నాక కూడా ఏం పర్వాలేదు. నువ్వు ఎవరినైనా ఇష్టపడొచ్చు, ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు. ఇది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే కదా, కావాలని కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేయి. నేను సైన్ చేశాను, నువ్వు కూడా సైన్ చేయి" అని పేపర్ ఇస్తుంది. షెన్నేమో ఆ పేపర్ని చింపేసేసరికి, "ఓ, నువ్వు నాతో మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదా? సరే, నేను నేను ఫోర్స్ చేయను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే షెన్నేమో తన హ్యాండ్ పట్టుకొని, "నువ్వు స్కూల్ టైం నుంచి సేమ్ ఇలానే ఉన్నావు, ఏం చేంజ్ కాలేదు" అని అంటాడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, సరే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, నేను ఐడీ సర్టిఫికేట్ తీసుకొని మ్యారేజ్ బ్యూరోకి వెళ్దామని వాళ్ళిద్దరూ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటారు. షెన్నేమో తన ఫోన్ అడగగానే రువానేమో, "ఈ నా ఫోన్ ఎందుకు అడుగుతున్నావు" అని అంటుంది. "నీకేమనిపిస్తుంది? నేను నీ లీగల్ హస్బెండ్ని. ఒకవేళ నీ నెంబర్ నా దగ్గర లేకపోతే ఎంత గలీజ్గా ఉంటుంది. అలాగే నీ అడ్రస్ చెప్పు, నా అసిస్టెంట్ వెళ్ళి నీ లగేజ్ మొత్తం తీసుకొని వస్తాడు. నువ్వేమనుకుంటున్నావు? మా డాడీ ముందు నన్ను గిల్టీ చేయాలనుకుంటున్నావా? మా డాడీ నా మీద సీరియస్ అవ్వాలనుకుంటున్నావా? నిన్ను మ్యారేజ్ చేసుకున్నాక కూడా మన ఇద్దరం సపరేట్గా ఉంటే మా డాడీ నన్ను సీరియస్ కాకపోతే ఇంకేమంటాడు" అనగానే, "అలా ఏం కాదు" అని రువానేమో తన ఫ్రెండ్ చెప్పింది ఆలోచిస్తూ ఉంటుంది. షెన్ అప్పట్లాగా కాదు, చాలా చేంజ్ అయ్యాడు. తన వెనకాల ఎప్పుడూ అమ్మాయిలు తిరుగుతూనే ఉంటారు అని. అదంతా ఆలోచించి, "ఒకవేళ మన ఇద్దరం ఒక దగ్గర ఉన్నామనుకో, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. నువ్వు నైట్ హౌస్కి 10 లోపు రావాలి. ఒకవేళ 10 దాటితే నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళి పడుకో. ఎందుకంటే నేను 10 తర్వాత అస్సలు నిద్ర లేవను" అనగానే అప్పుడే షెన్ అంటాడు, "ఏంటి, నేను మొత్తం బయటనే ప్లే బాయ్ లాగా తిరుగుతున్నట్టు చేస్తున్నావు" అనగానే, "నీ గురించి నాకు బాగా తెలుసు.
నేను నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను అని అంటుంది. షెన్ ఏమో తనని కార్లో కూర్చోబెట్టి, నువ్వేమనుకుంటున్నావు, మా డాడీ నా మీద కోపడాలనుకుంటున్నావా, నేను ఒక మంచి హస్బెండ్ లాగా ఫీల్ అవ్వద్దా, నేను కూడా హౌస్కి టైంకి వస్తాను, నువ్వు కూడా హౌస్కి టైంకి రావాలి, నేను వేరే పర్సన్స్ లాగా నా వైఫ్ని వదిలేసి బయట తిరగను అని అంటాడు. షెన్ ఏమో తనకి సీట్ బెల్ట్ పెడుతూ టచ్ చేస్తూ ఉంటే తను కొంచెం షైగా ఫీల్ అవుతుంది. సో హౌస్కి రాగానే షెన్ వాళ్ళ హౌస్లో మేడ్ ఉంటుంది. ఆ మేడ్ అంటుంది, మీ డాడీ నన్ను ఇక్కడ అరేంజ్ చేశాడు అని చెప్తుంది. షెన్ ఏమో రువాన్ని, సరే నేను నిన్ను రూమ్ చూపిస్తాను అంటూ ఉంటే తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. 8 ఇయర్స్ నుంచి ఫైనల్గా నేను ఇద్దరిని మ్యారేజ్ చేసుకున్నాను, అయినా ఇది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే కదా, ఎలాగో 3 ఇయర్స్లో మేము విడిపోతాం, షెన్ మీద నేను ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ కాకూడదు అని అనుకుంటుంది. రువాన్ ఏమో తన రూమ్కి తీసుకురాగానే రువాన్ అంటుంది, ఇది నీ రూమే కదా అంటే, ఏంటి నువ్వు నా రూమ్లో ఉండవా, మనది ఇద్దరిది మ్యారేజ్ అయింది కదా, అయినా నేను ఇష్టం లేకుండా వేరే అమ్మాయిని అస్సలు ఫోర్స్ చేయనులే అని అంటాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా టచ్ చేసావని నన్ను వదిలేసి అని తను అంటుంది. తెలుసా, ఇప్పుడు మెయిడ్ ఉంది కదా, అది మా డాడీ అరేంజ్ చేశాడు కాబట్టి మన ఇద్దరి మీద ఫోకస్ చేయడానికి తను ఇక్కడ ఉంది, ఒకవేళ మన ఇద్దరం ఇక్కడ ఏమైనా తేడా చేస్తే మా డాడీకి తెలిసిపోతుంది అనగానే, సరేలే నేను కూడా నీతో మంచి కోఆపరేట్ చేస్తాను అని రువాన్ అంటుంది. అలాగే రువాన్ అంటుంది, నువ్వు బయటికి వెళ్ళు, నేను స్నానం చేయాలి అనగానే తనేమో మెల్లగా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు. ఇది నా రూమ్, నేను ఎక్కడికి వెళ్ళను అని అంటాడు. తను ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళి స్నానానికి వెళ్తుంది. షెన్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. 8 ఇయర్స్ బ్యాక్ తనకి హెల్త్ బాగాలేనప్పుడు రువాన్కి కాల్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ డాడీ లిఫ్ట్ చేసి తను అబ్రాడ్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఈ నెంబర్కి కాల్ చేయకు అని చెప్తాడు. సో అప్పుడే షెన్ యొక్క ఫ్రెండ్ కాల్ చేసి, ఏంటి నువ్వు వీవిని ఇష్టపడుతున్నావు కదా, నువ్వు రువాన్ ఎలా మ్యారేజ్ చేసుకున్నావు అంటే తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు, నేను ఎప్పుడు వీవిని ఇష్టపడ్డాను, నేను వీవినే ఎప్పుడు ఇష్టపడలేదు అని కాల్ కట్ చేస్తాడు. రువాన్ ఏమో స్నానం చేసి బయటికి వస్తుంది. షెన్ ఏమో తన హెయిర్ తుడుస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. తను అనుకుంటుంది, ఏంటి ఇతను వీవిని కదా ఇష్టపడేది, నాకు ఇంత కేరింగ్గా చూపిస్తున్నాడు అని అనుకుంటుంది. ఇప్పుడే రువాన్ హై స్కూల్ టైంలో ఉన్న ఫోటో చూసి, ఏంటి ఈ ఫోటో ఇంకా ఉంచుకున్నావు అంటే, ఆ ఫోటోలో నేను ఇష్టపడే అమ్మాయి ఉంది, అందుకే నేను ఇష్టంగా ఈ ఫోటోని ఫ్రేమ్ చేసి ఇక్కడ ఉంచుకున్నాను అని అంటాడు. అది వినగానే తను అనుకుంటుంది, ఇంకా వీవిని ఎంత ఇష్టపడుతున్నాడో చూడు అని అనుకుంటుంది. నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడం వల్ల నువ్వు ఇష్టపడే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోలేదు కదా, సారీ అనగానే షెన్ అంటాడు, నిజంగా నువ్వు అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు గుడ్డిగా అని అంటాడు. ఏంటి నేను బ్లైండ్ అనగానే షెన్ ఏమో కోపంగా, సరే నేను స్నానానికి వెళ్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ అలాగే రువాన్ ఏమో బెడ్ మీద పడుకొని షెన్ అడుగుతాడు, నువ్వు బాస్కెట్బాల్ టైంలో నేను రమ్మని చెప్పాను కదా, నా దగ్గరికి ఎందుకు రాలేదు అనగాని తను అంటుంది, ఈ విషయం నీకు బాగా తెలుసు, నాకు నిద్ర వస్తుంది అని పడుకుంటుంది. సో షెన్ అనుకుంటాడు, ఇంకా తిని సీనియర్ని ఇష్టపడుతుంది కావచ్చు, ఏం పర్వాలేదు, ఇప్పుడు తిను నా దగ్గర ఉంది కదా, నేను తనని మ్యారేజ్ చేసుకున్నాను, ఏదో ఒక రోజు తనే నన్ను ఇష్టపడుతుంది అని అనుకుంటాడు. తను పడుకోవడం చూసి క్యూట్గా అనిపించి తన ఫేస్ మీద కిస్ పెట్టి గుడ్ నైట్ అని చెప్తూ ఉంటాడు. మార్నింగ్ నిద్ర లేచేసరికి రువాన్ ఏమో షెన్ని గట్టిగా పడుకుంటుంది. అప్పుడే రువాన్ కూడా లేచేసరికి షెన్ పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. రువాన్ ఏమో, ఏంటి నేను ఇతని మీద కాలేసానా అని ఇమీడియట్గా లేచి తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక క్లయింట్ని మీట్ అవడానికి వెళ్తుంది. ఆ క్లయింట్ ఎవరో కాదు, తన హై స్కూల్ టైం నున్న వీవినే. ఒకరినొకరు చూడగానే ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటారు. ఏమో రువాన్తో, నువ్వు బాస్కెట్బాల్ దగ్గరికి రా, నేను నీకు ఒకటి చెప్పాలి అనగానే రువాన్ ఏమో సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీవి ఏమో పక్క నుంచి ఇదంతా చూసి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్లోకి వద్దాం. రువాన్ అంటుంది, ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేయు, ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అనగానే, సరే నేను కాంట్రాక్ట్ మీద సైన్ పెడతాను, కానీ ఒక కండిషన్, నువ్వు ఈ వైన్ ఏమో నువ్వు నెత్తి మీద పోసుకోవాలి, అలాగే నీల్ డౌన్ చేసి నాకు సారీ చెప్పాలి, ఇదంతా కాదు అంటే నువ్వు షెన్ని వదిలేసేయాలి అని అంటుంది. అలా చెప్పి బీవీ ఏమో గ్లాస్లో ఉన్న వైన్ ఏమో తీసుకొచ్చి తన మీద పోస్తూ ఉంటే రువాన్ ఏమో సైడ్కి జరుగుతుంది. ఇమ్మీడియట్గా రువాన్ ఏమో తనని కొట్టి కింద పడేస్తుంది. బీవీకి చాలా కోపం వచ్చి ఇమ్మీడియట్గా ఒక వైన్ బాటిల్తో తనని కొట్టడానికి కోపంగా వస్తూ ఉంటే అదే టైంకి షెన్ వచ్చి రువాన్ యొక్క ముందు నిలబడతాడు. సో వైన్ బాటిల్ ఏమో షెన్కి తగులుతుంది. ఇమ్మీడియట్గా షెన్ ఏమో రువాన్ని పట్టుకొని, నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటాడు.
అలాగే బేబీతో కోపంగా, ఏంటి నువ్వు తినని కొట్టడానికి చూస్తున్నావా అనగానే, జాగ్రత్తగా చూడు తనే నన్ను ముందు కొట్టింది అని తన హ్యాండ్కి తగిలిన దెబ్బ చూపిస్తుంది. షెన్ అంటాడు, ఏంటి నువ్వే ముందు తనను కొట్టావా అని రువాన్ అడుగుతాడు. తను అనుకుంటుంది, చూడు నాకు బాగా తెలుసు ఇతను ఇంకా బీవీనే ఇష్టపడుతున్నాడు అని. హా నేనే కొట్టాను, ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అంటుంది. వివి ఏమో పక్క నుంచి వావ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే రువాన్తో అంటాడు, వావ్ నువ్వు ఫైటింగ్ నేర్చుకున్నావు మంచి విషయమే, కానీ నువ్వు నెక్స్ట్ టైం ఫైటింగ్ చేయాలనుకున్నప్పుడు నాకు చెప్పి ఫైటింగ్ చేయు, ఎందుకంటే నేను నీ హస్బెండ్ని కదా, నీ ప్లేస్లో నేను వచ్చి ఫైటింగ్ చేస్తాను అని అంటాడు. రువాన్ ఏమో అది వినగానే షాక్ అవుతుంది. ఏంటి ఇతను నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి డైరెక్టర్ రాగానే షెన్ అంటాడు, మీరు మా కంపెనీతో వర్క్ చేయాలనుకుంటున్నారా లేదా బీవీ కంపెనీతో వర్క్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే నేను రువాన్తో వర్క్ చేయాలనుకుంటున్నాను, తను మంచి ట్రాన్స్లేటర్, తన కాంట్రాక్ట్ మాకు కూడా కావాలి అనగానే డైరెక్టర్ అంటాడు, మాకు బీవీతో వర్క్ చేయాలని ఎలాంటి ఉద్దేశం లేదు, అంటే పెద్ద కంపెనీలో మాతో వర్క్ చేస్తూ ఉంటే ఇంకా ఈ బీవీతో నేను ఎందుకు వర్క్ చేస్తాను అని అంటాడు. అది వినగానే బీవీ అంటుంది, డైరెక్టర్ ఇన్ని డేస్ నుంచి మీరు నాకే కదా కాంట్రాక్ట్ ఇచ్చేది, అంటే ఇంకా నీతో నాకు పని లేదు అని డైరెక్టర్ అంటాడు. బీవీ మనసులో అనుకుంటుంది, నేను మీ ఇద్దరిని అస్సలు కలిసి ఉండనివ్వను, 8 ఇయర్స్ బ్యాక్ కూడా నేను మిమ్మల్ని విడిగొట్టాను, అలాగే ఇప్పుడు కూడా సేమ్ చేస్తాను అని అనుకుంటుంది. సో ఇమ్మీడియట్గా షెన్తో అంటుంది, నువ్వు నన్నే కదా ఇష్టపడుతున్నావు, 8 ఇయర్స్ బ్యాక్ నేను నీకు చెప్పకుండా అబ్రాడ్ వెళ్ళినందుకు నువ్వు నా మీద కోపంగా ఇప్పుడు నా మీద ప్రేమ లేనట్టు యాక్టింగ్ చేస్తున్నావు కదా, తనని కేరింగ్గా చూసుకుంటున్నావు కదా అనగానే షెన్ ఏమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా రువాన్ని బయటికి తీసుకొని వెళ్తాడు. రువాన్ ఏమో మనసులో అనుకుంటుంది, అంటే షెన్ నన్ను జస్ట్ యూజ్ చేసుకుంటున్నాడు కావచ్చు, తన మీద జెలస్ చూపించడానికి అని అనుకుంటూ ఉంటుంది. తను బీవీనే ఇష్టపడుతున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. బీవీ ఏమో చాలా హ్యాపీగా ఫైనల్గా మళ్ళీ రువాన్ మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రువాన్ అలాగే షెన్ హౌస్కి రాగానే తను అంటాడు, నువ్వు నా షర్ట్ టిప్పు అని అంటే తనేమో ఎందుకు అని కొంచెం వెరైటీగా అడిగేసరికి, నువ్వు కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తున్నావు, నాకు దెబ్బ తగిలింది కదా నీ వల్ల, నువ్వు దానికి హైట్మెంట్ రాయవా అనగానే తనేమో షర్ట్ విప్పుతూ ఉంటుంది. అలా సడన్గా వాళ్ళిద్దరూ జారి బెడ్ మీద పడిపోతారు. స్లిప్ అయ్యి వాళ్ళిద్దరూ బెడ్ మీద పడిపోతారు. షెన్ ఏమో ఇమీడియట్గా తన మీదకి వచ్చి కిస్ చేస్తూ ఉంటాడు. రువాన్ అంటుంది, చూస్తుంటే నీకు మెడిసిన్ ఇంపార్టెంట్ కాదు కావచ్చు అని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే షెన్ ఏమో మళ్ళీ పెయిన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సో తనేమో మళ్ళీ క్యూట్గా అడిగేసరికి మెడిసిన్ రాస్తూ ఉంటుంది. సో తను మెడిసిన్ రాస్తూ ఉంటే షెన్ ఏమో తను కంట్రోల్ చేసుకోలేక, సరే నేను బాతింగ్కి వెళ్తానని వెళ్తూ ఉంటాడు. తనేమో నేను ఇప్పుడే కదా మెడిసిన్ రాశాను, దాన్ని వాటర్లో తడపకు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే రువాన్కి షెన్ యొక్క డాడీ కాల్ చేసి, మీ ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నారంట కదా, సో ఇప్పుడు నువ్వు నా డాటర్ ఇలా అయ్యావని హ్యాపీగా ఫీల్ అవుతూ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను అనుకుంటుంది, అంకుల్ ఎంత హ్యాపీగా ఉన్నాడు, కానీ మేమిద్దరం 3 ఇయర్స్లో డైవర్స్ తీసుకోబోతున్నాం, అయినా ఏం పర్వాలేదు, అంకుల్ని హ్యాపీగా ఉంచడానికి తన ముందు మంచిగా యాక్టింగ్ చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. సో అప్పుడే అంకుల్ అంటాడు, మీ ఇద్దరు ఈరోజు డిన్నర్కి రండి అని కాల్ కట్ చేస్తాడు. షెన్ ఏమో స్థానం నుంచి బయటికి రాగానే తన బాడీని చూస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ అంటాడు, ఏంటి నువ్వు నన్ను అలానే చూస్తున్నావు, ఇంప్రెస్ అయ్యావా అంటే, లేదు అంకుల్ కాల్ చేశాడు, ఈరోజు డిన్నర్కి ఇన్వైట్ చేశాడు మన ఇద్దరిని అనగానే, మన ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా అంకుల్ ఏంటి డాడీ అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ డాడీ అలాగే గ్రాండ్ మాని మీట్ అవడానికి హౌస్కి వస్తారు. సో తన మనసులో అనుకుంటూ ఉంటుంది, షెన్ యొక్క గ్రాండ్ మా చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండే, తనకిప్పుడు నేను నచ్చుతానో లేదో అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకొని సడన్గా తిరిగేసరికి షెన్కి తగులుతుంది. షెన్ అంటాడు, నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే, లేదు మీ గ్రాండ్ మా చాలా స్ట్రిక్ట్ కదా, నేను ఇష్టమో లేదో అని ఆలోచిస్తున్నా అని అంటుంది. మా గ్రాండ్ మా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది తెలుసా, తనకు ఒక గ్రాండ్ డాటర్ ఇలా కావాలని, తను నిన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటాడు. అలా చెప్పి హ్యాండ్ టచ్ చేయబోతూ ఉంటే తనేమో కొంచెం, ఏంటి నువ్వేం చేస్తున్నావు అనేసరికి, ఇప్పుడు మన ఇద్దరం మ్యారేజ్ అయింది కదా, సో ఇప్పుడు మనం మన హౌస్కి వచ్చాం, వాళ్ళ ముందు మంచిగా యాక్టింగ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి తెలుస్తుంది కదా, నువ్వేంటి హ్యాండ్ వేయగానే అంత ఓవర్గా రియాక్ట్ అయ్యావు, ఇంతవరకు నీకు బాయ్ ఫ్రెండ్ లేడా ఏంటి, అసలు అబ్బాయిలతో పరిచయం లేనట్టే బిహేవ్ చేసావు అనగాని తన మనసులో అనుకుంటుంది, ఇతను ఒక ప్లే బాయ్ కదా, అందరూ అమ్మాయిలు తిన చుట్టే తిరుగుతారు, నేనెందుకు తక్కువ కావాలి అని, లేదు నాకు హ్యాండ్ పట్టుకోవడం బాగా వచ్చని తన షెన్ యొక్క హ్యాండ్ పట్టుకుంటుంది. షెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరూ హ్యాండ్ పట్టుకొని కలిసి షెన్ యొక్క డాడీ అలాగే గ్రాండ్ మా మీట్ అవ్వడానికి వస్తారు. గ్రాండ్ మా ఏమో రువాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన పక్కన కూర్చోమని అనగానే
వావ్! గ్రాండ్‌మా ఎంత స్వీట్‌గా మాట్లాడుతుంది. షెన్ చెప్పింది నిజమే అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అడుగుతాడు, "మీరిద్దరూ ఎప్పుడు వెడ్డింగ్ సెరమనీ చేసుకుంటారు?" అనగానే తనేమో ఆలోచిస్తూ ఉంటుంది. "మేము ఇంకో 3 ఇయర్స్‌లో డైవర్స్ తీసుకోబోతున్నాం. ఎలాగో షెన్‌కి నేనంటే ఇష్టం లేదు కదా!" అనగానే షెన్ ఏమో తనని చూసి, "తినకి నేనంటే ఇష్టం లేదు. తిన అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది మ్యారేజ్ సెరమనీ అంటే" అని, "డ్యాడీ ఇప్పుడు మా రిలేషన్‌షిప్‌ని కొంచెం డెవలప్ చేసుకున్నాక మ్యారేజ్ చేసుకుంటాం" అని అంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో రువాన్‌ని అడిగేసరికి రువాన్ కూడా అంకుల్ షెన్ చెప్పింది. మా ఇద్దరి రిలేషన్‌షిప్‌ని డెవలప్ చేసుకున్నాక మేము మ్యారేజ్ చేసుకుంటాం అనగానే వాళ్ళ డ్యాడీ అసలు వీళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారు అని అనుకుంటాడు. వాళ్ళ గ్రాండ్‌మా ఏమో ఎలాగో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా! సో, మెల్లనే మ్యారేజ్ సెరమనీ చేసుకుందురులేండి. ఏం ప్రాబ్లమ్ లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే గ్రాండ్‌మా అంటుంది, "ఈరోజు నైట్ మీరిద్దరు ఇక్కడే ఉండాలి" అని చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఓకే అంటారు. నెక్స్ట్ సీన్‌లో రుహాన్ షైన్ యొక్క షర్ట్ వేసుకొని తన రూమ్‌లో అంటూ ఉంటుంది. నాకిప్పుడు నైట్ డ్రెస్ లేదు కదా! అందుకే నీ షర్ట్ వేసుకున్నాను అనగానే, అప్పుడే షైన్‌కి వాళ్ళ డ్యాడీ అలాగే గ్రాండ్‌మా డోర్ బయటనే ఉన్నట్టు మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా షైన్ ఏమో రుహాన్ దగ్గరికి వచ్చి, మా డ్యాడీ అలాగే గ్రాండ్‌మా మన ఇద్దరి మాటలు వింటున్నారు. సో, ఇప్పుడు మనం యాక్టింగ్ చేయాలి అని వాళ్ళిద్దరూ యాక్టింగ్ చేస్తూ ఉంటే, గ్రాండ్‌మా అలాగే డ్యాడీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గ్రాండ్‌మా అంటుంది, తొందరలోనే నాకు గ్రేట్ చిల్డ్రన్ రాబోతున్నారని హ్యాపీగా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. షెన్నీ ఏమో తనను తను కంట్రోల్ చేసుకోకుండా తనకి కిస్ చేస్తూ ఉంటే తను అనుకుంటుంది, తిను వీవీని కదా ఇష్టపడుతున్నాడు, నన్నెందుకు కిస్ చేస్తున్నాడు అని ఇమ్మీడియట్‌గా తనని దూరం నెట్టేసి సారీ అని చెప్తుంది. అప్పుడే తను అంటుంది, మన ఇద్దరికీ జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే కదా! ఎలాగో 3 ఇయర్స్‌లో విడిపోతున్నాం. ఇలాంటి ఎమోషన్స్ అలాగే ఫీలింగ్స్ ఏం అవసరం లేదు అని చెప్పి వాళ్ళిద్దరూ నిద్రపోమ్మని చెప్తారు. నిద్రపోతూ షెన్ డ్రీమ్ కలగంటూ ఉంటాడు. హై స్కూల్ టైంలో రువానేమో నిన్ను ఇష్టపడట్లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డ్రీమ్ అయిపోగానే షెన్ ఏమో నిద్రలేస్తాడు. పక్కనేమో రువాన్ ఉండకపోయేసరికి ఇమ్మీడియట్‌గా బయటికి వెళ్ళేసరికి గ్రాండ్‌మా అంటుంది, రువాన్‌కి ఆఫీస్‌లో ఏదో అర్జెంట్ వర్క్ అంట. అందుకే ఆఫీస్‌కి వెళ్ళింది అని చెప్తుంది. సో, గ్రాండ్‌మా అడుగుతుంది, ఏంటి నైట్ మీ ఇద్దరి మధ్యలో చాలానే జరిగినట్టుంది. నాకు తొందరలోనే గ్రాండ్ చిల్డ్రన్స్ రాబోతున్నారు కదా! అనగానే షెన్ ఏమో స్మైల్ ఇస్తాడు. అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి, బాస్ రువాన్ మన కంపెనీకి వచ్చింది. మీతో కాంట్రాక్ట్ సైన్ చేపియడానికి అనగానే షెన్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా ఇమ్మీడియేట్‌గా ఫ్రెష్ అప్ అయి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో కంపెనీకి రాగానే అసిస్టెంట్ అంటాడు, మీకోసం రువాన్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది అనగానే ఇక్కడేమో రువాన్ ఆఫీస్ రూమ్‌లో షెన్ యొక్క ఆఫీస్ రూమ్‌లో చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ స్కూల్ టైమ్‌లో ఉన్న ఫోటో చూసి ఇతని వీవిని ఇంతగా ఇష్టపడుతున్నాడా? ఈ ప్లేస్‌లో కూడా ఫోటో పెట్టాడు అని అనుకుంటుంది. అప్పుడే రువాన్‌కి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, "ఏం చేస్తున్నావంటే, నేను షెన్ కంపెనీకి వచ్చాను కాంట్రాక్ట్ మీద సైన్ చేపియడానికి" అని అంటుంది. తెలుసా? తను వీవీ యొక్క అటెన్షన్ కోసం వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం కాంట్రాక్ట్‌ని క్యాన్సిల్ చేసుకున్నాడు అనగానే, అటెన్షన్ కోసం ఎవరైనా ఫ్యామిలీ యొక్క కాంట్రాక్ట్‌ని క్యాన్సిల్ చేస్తారా అంటే, నువ్వు డ్రామాస్ చూడట్లేవా? అందులో హీరోయిన్ యొక్క అటెన్షన్ కోసం హీరోయిన్ యొక్క మొత్తం ఫ్యామిలీని బ్యాంక్రప్ట్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ ఎళ్లి అడుగుతుంది తెలుసా అనంటే, అదంతా నాకు తెలియదులే అని తను బాధపడుతూ ఉంటే, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను నీకున్నాను కదా! నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ మిస్ యూ అనగానే, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని రువాన్ అంటుంది. అదే టైంకి షెన్ వచ్చి తన మాటలు వింటాడు. సో, తను అనుకుంటాడు, తినెవరితో మాట్లాడుతుంది? తిను ఇంకా సీనియర్‌నే ఇష్టపడుతుందా అని అనుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా రువాన్ ఏమో కాల్ అయిపోగానే రువాన్ అడుగుతాడు, "నువ్వెవరితో మాట్లాడుతున్నావంటే, ఇది నా పర్సనల్. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనిద్దరం జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే" అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా తన మౌత్ క్లోజ్ చేసి తన ఫోన్‌ని చెక్ చేస్తాడు. ఓహ్! నేను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాను. తను తన ఫ్రెండ్‌తో మాట్లాడుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. రువాన్ ఏమో తనని దూరం నెట్టేసి, ఇక్కడ మనం వర్క్ చేయడానికి వచ్చామంటే, వర్క్ చేస్తే ఏంటి? మనిద్దరం ఎలాగో వైఫ్ అండ్ హస్బెండే కదా! దీంట్లో తప్పేముంది? అని అంటూ ఉంటాడు. అలాగే కాంట్రాక్ట్ ఇవ్వగానే తనేమో సైన్ చేయబోతూ ఉంటే రువాన్ అంటుంది, ఏంటి నువ్వు కాంట్రాక్ట్ కూడా చదవవా అంటే, ఇది నా వైఫ్ తెచ్చింది కదా! తన మీద నమ్మకం ఉండకపోతే ఎలా? ఇంకా చెక్ చేయాల్సిన పనేముంది అని అంటాడు. సో, తన మనసులో అనుకుంటుంది, ఏంటి ఇతను నాకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అని అనుకుంటుంది. అలాగే తనతో అంటుంది, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా వల్లనే కదా బేబీకి నీకు మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. సో, నేను తనకి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులే. తను నిన్ను అర్థం చేసుకుంటుంది అనగానే, షెన్ ఏమో తన దగ్గరికి వచ్చి, ఎవరు చెప్పారు నేను బేబీని ఇష్టపడుతున్నానని? అనగానే, ఏంటి నువ్వు ఇష్టపడట్లేదా? తనే అంటూ ఉంటుంది. సో, అప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు తెచ్చుకుంటుంది.
తనేమో బాస్కెట్బాల్ టీం దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కొంతమంది క్లాస్మేట్స్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. షెన్ బాస్కెట్బాల్ గ్రౌండ్లో అందరి ముందు వివికి ప్రపోజ్ చేశాడని. అది రువాన్ వినగానే వెళ్ళి త్వరగా బాస్కెట్బాల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే వివి ఏమో షెన్ని హగ్ చేసుకొని ఉంటుంది. అది చూడగానే అనుకుంటుంది వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రజెంట్లోకి వచ్చి, నాకు బాగా తెలుసు నువ్వు వివిని ఇష్టపడుతున్నావని. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం మ్యారేజ్ అయిపోగానే నేను మీ డాడీకి ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనగానే, ఏంటి నువ్వు మ్యారేజ్ చేసుకున్న అబ్బాయిని వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తావా? అంతే ఈజీగా గివ్ అప్ ఇవ్వాలనుకుంటున్నావా అని షెన్ అంటాడు. నేనేం గివ్ అప్ ఇవ్వాలనుకోవట్లేదు. అలాగే నేను నీకు హెల్ప్ చేద్దామనుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే షెన్ యొక్క ఫ్రెండ్ వచ్చి, అరే ఇప్పుడు సిస్టర్ ఇల్లా అంత కోపంగా ఎందుకు వెళ్ళింది? నువ్వు సిస్టర్ ఇల్లని ఏమన్నావు అంటే, సరే తనని ఇప్పుడు కూల్ చేయాలి అంటే నేనేం చేయాలి అని వాళ్ళిద్దరూ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో తనకి ఇష్టమైన కేక్ని అలాగే తనకి ఇష్టమైన గిఫ్ట్స్ ఇవ్వాలి అని దగ్గరలో ఏదన్నా మంచి ఫేమస్ స్వీట్ ఉందా అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఇక్కడ ఒక ఫేమస్ కేక్ షాప్ ఉంది, కానీ ఒక పని చేయాలి, నువ్వు లైన్లో నిలబడాలి అనగానే తను కూడా ఓకే అంటాడు. వాళ్ళిద్దరూ కలిసి షాప్ ముందుకు వెళ్ళి లైన్లో నిలబడతారు. సో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, నువ్వు వివిని కదా ఇష్టపడేది, తనని ఫుట్బాల్ గ్రౌండ్లో వివికి ప్రపోజ్ చేసావు కదా అనగానే, ఏంటి నేను తనకి ప్రపోజ్ చేయలేదు అని చెప్తూ ఉంటాడు. నేను ఓన్లీ రువాన్నే ఇష్టపడ్డాను అని మైండ్లో అనుకుంటాడు. ఓ, రువాన్ కూడా ఈ విషయంలోనే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది కావచ్చు, దీనికి నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటాడు. అంతలోపే వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే ఒక పర్సన్ వచ్చి లైన్లో నుంచి వాళ్ళ ముందు నిలబడతాడు. అప్పుడే ఆ పర్సన్తో షెన్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో గొడవ పడుతూ ఉంటాడు, నువ్వెలా లైన్లో నిలబడ్డావని. అలా వాళ్ళు ముగ్గురు ఫైటింగ్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో రువాన్కి కాల్ వస్తుంది, మీ హస్బెండ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని, తొందరగా రమ్మని. ఇక్కడేమో వాళ్ళ ముగ్గురు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, మనం తలుసుకుంటే ఈజీగా బయటికి వెళ్ళొచ్చు కదా, నువ్వెందుకు సిస్టర్ ఇళ్ళకి కాల్ చేసావంటే, ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాదులే, నీకు కూడా వైఫ్ ఉంటే అర్థమవుతుంది అని అంటాడు. ఇప్పుడే అక్కడికి రువాన్ రాగానే షెన్ అలాగే షెన్ యొక్క ఫ్రెండ్ని బయటికి పిలుస్తారు. పేపర్స్ అన్నీ కంప్లీట్ చేసి షెన్ యొక్క ఫ్రెండ్ ఏమో మాట్లాడబోతూ ఉంటే షెన్ ఏమో తనని పక్కకి నెట్టేసి రువాన్తో అంటూ ఉంటాడు, చూసావా నాకు ఎంత దెబ్బ తగిలిందో అనగానే తనేమో దెబ్బ చూసేసరికి షెన్కి కేరింగ్గా చూస్తూ ఉంటుంది. షెన్ యొక్క ఫ్రెండ్ అనుకుంటాడు, మా ముందేమో ఇంత రూడ్గా ఉంటాడు, వైఫ్ అనగానే ఎంత సాఫ్ట్గా అయ్యాడో చూడు అని అనుకుంటూ ఉంటాడు. అలాగే హ్యాపీగా ఫీల్ అవుతాడు. రువాన్ ఏమో మళ్ళీ షెన్ మీద అరుస్తూ ఉంటుంది, నువ్వేమన్నా చిన్న పిల్లగాడివా, ఇలా ఫైటింగ్ ఎవరైనా చేస్తారా అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, సిస్టర్ ఇలా నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు, తను నీకోసమే మంచి కేక్ని తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాడు, మధ్యలో ఈ పర్సన్ ఏమో ముందు వచ్చేసరికి అలా మా ముగ్గురికి ఫైటింగ్ జరిగింది అనగానే రువాన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే షెన్ అంటాడు, నువ్వు ఇంకా నా మీద కోపంగా ఉన్నావా అంటే, నీకు ఇంత దెబ్బ తగిలింది కదా, నేనెందుకు నీ మీద కోపంగా ఉంటాను అనగానే, వావ్ నువ్వు నా మీద కోపంగా లేవు కాబట్టి నా దెబ్బ కూడా మాయమైపోతుంది అనగానే రువాన్ ఏమో చాలా హ్యాపీగా స్మైల్ ఇస్తూ ఉంటుంది. సరే మన ఇద్దరం డిన్నర్కి వెళ్దామా అని వాళ్ళిద్దరూ రెస్టారెంట్కి వెళ్తారు. సో అప్పుడే రెస్టారెంట్లో మాట్లాడుతూ ఉంటారు. నేమో రువాన్కి బాస్కెట్బాల్లో జరిగిన మ్యాటర్ చెప్పబోతూ ఉంటే అదే టైంకి రువాన్కి కాల్ వచ్చి బయటికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడే షెన్ దగ్గరికి వివి వచ్చి, నువ్వేం చేసావు, మా మొత్తం ఫ్యామిలీతో ఉన్న కాంట్రాక్ట్ని ఎందుకు క్యాన్సిల్ చేసావు అనగానే తను అంటాడు, నీకు బాగా తెలుసు నువ్వు నీ బాటమ్ లైన్ని క్రాస్ చేసావు, అందుకే ఇదంతా చేశాను, ఒకవేళ నువ్వు ఇంకా ఓవర్గా చేస్తే నేను ఊరుకోను అనగానే, అయినా ఇదంతా రువాన్ వల్లనే కదా, రువాన్ ఎలాగో నిన్ను ఇష్టపడట్లేదు కదా, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా 8 years బ్యాక్ తను నిన్ను వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోయింది, నువ్వెందుకు తన మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అనగానే షెన్కి చాలా కోపం వచ్చి తన మీద అరుస్తూ ఉంటాడు, నువ్వేమనుకుంటున్నావు, నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు, నీకు బాగా తెలుసు నేనేం చేస్తాను అని అంటూ ఉంటాడు. తను అంటుంది, నేను నిన్ను ఇంత ఇష్టపడుతున్నాను కదా, నువ్వెందుకు నన్ను ఇష్టపడట్లేదు, తన వెనకాల ఎందుకు పడుతున్నావు అని అంటుంది. అలాగే షెన్ అంటాడు, నువ్వు ఇంత డిస్గస్టింగ్గా ఎలా ఉన్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రువాన్ వచ్చి వాళ్ళిద్దరిని దూరంగా చూస్తూ ఉంటుంది. రువాన్ రాగానే బేబీ ఏమో రువాన్ని చూసి కావాలనే షెన్ని ఇమీడియట్గా హగ్ చేసుకుంటుంది. తన మనసులో అనుకుంటుంది, ఇప్పుడు రువాన్ మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వీళ్ళిద్దరు విడిపోతారు అని అనుకుంటుంది. నిజంగానే తను కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ని ఏమో తనని కిందికి నెట్టేసి, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నీ లైన్ని క్రాస్ చేస్తున్నావు, ఒకవేళ నువ్వు ఇలానే చేసావనుకో నిన్ను నీ ఫ్యామిలీని డిసప్పాయింట్ చేస్తాను అని అంటాడు. తనేమో మనసులో అనుకుంటుంది,
నిన్ను రువాన్ని ఎప్పుడూ కలిసి ఉండనివ్వను. నువ్వు ఓన్లీ నాకు మాత్రమే సొంతం. నేను మీ ఇద్దరిని ఎలాగైనా విడిగొడతాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వివి ఏమో అక్కడి నుంచి వెళ్ళాక షెన్ ఏమో రువాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. మా డాడీకి హెల్త్ బాగాలేదు, అందుకే హౌస్కి వెళ్ళాను అంటే, నువ్వు నాతో పాటు రావాల్సింది కదా, నేను నిన్ను తీసుకొని వెళ్ళేదాన్ని అంటే, లేదు లేదు నాకు అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది, అందుకే వెళ్ళాను, అయినా నువ్వు బిజీగా ఉన్నావు కదా అని కాల్ కట్ చేస్తుంది. రువానేమో వాళ్ళ డాడీ దగ్గర నైట్ మొత్తం అలానే కూర్చొని కేరింగ్గా చూసుకుంటుంది. మార్నింగ్ లేవగానే డోర్ బెల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఓపెన్ చేసి చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్ జియా వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో నేను వచ్చేసాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అరే నేను విన్నాను నీ హస్బెండ్ నీ కోసం కేక్ తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాడంట. వావ్, అంత ఫేమస్ సీఈఓ నీకోసం లైన్లో నిలబడ్డాడు, చూస్తుంటే అతను నిన్ను ఇష్టపడుతున్నాడు కావచ్చు అనగానే తను అంటుంది, అస్సలు కాదు, తను ఓన్లీ బీబీనే ఇష్టపడుతున్నాడు అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వెంత మంచి అమ్మాయివి, అతను నిన్ను ఇష్టపడట్లేడు అంటే అతను ఎంత బ్లైండ్ కావచ్చు అని అంటుంది. అయినా నీకు ఒకటి తెలుసా, నీకు తెలుసా సీనియర్ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాడంట, అతను చాలా మంచోడు కదా, నాకు అనిపిస్తుంది మీరిద్దరూ డేటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనగానే రువానేమో సీనియర్ని పొగుడుతూ ఉంటుంది. అవును, అతను చాలా మంచోడు అని అంటూ ఉంటే అదే టైంకి షెన్ వచ్చి వాళ్ళ మాటలు వింటాడు. షెన్ని చూడగానే రువాన్ అంటుంది, నువ్వెప్పుడు వచ్చావు అనగానే, నిన్న నా వైఫ్ ఏమో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది, అలాగే మా మామయ్యకి బాగాలేదు అని చూడ్డానికి వచ్చాను, ఏంటి రావద్దు అనగానే, కోర్స్ నువ్వు రావచ్చు అని అంటుంది. సరే నేను నీకోసం ఏమైనా ఫుడ్ తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో నేను అంకుల్ మీట్ అవుతాను అని అక్కడ నుంచి వెళ్తుంది. సో ఇమీడియట్గా షెన్ ఏమో రువాన్ని పట్టుకొని, ఏంటి నువ్వు సీనియర్ గురించి అంత బాగా మాట్లాడుతున్నావు అంటే, అతను చాలా మంచోడు, అలాగే అతను చాలా డెవలప్ కూడా అయ్యాడు అతని కెరియర్లో అనగానే, మరి నీ హస్బెండ్ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు అని అంటాడు. నువ్వు ఇంకా మంచోడివి, అలాగే సూపర్ బిజినెస్ మ్యాన్వి అని అంటుంది. అప్పుడే షెన్కి కాల్ వస్తుంది. పార్టీకి ఇన్వైట్ చేస్తారు రువాన్ని అలాగే షెన్ని. సో నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరూ ఒకరినొకరు హ్యాండ్ పట్టుకొని వెళ్తూ ఉంటే సడన్గా సీనియర్ వస్తాడు. సీనియర్ని చూడగానే రువాన్ ఏమో మాట్లాడబోతూ ఉంటే షెన్ని ఏమో తనని ఆపుతాడు. నువ్వేం చేస్తున్నావని రువాన్ అడుగుతుంది. నువ్వు నాతో కోఆపరేట్ చేయాలనుకుంటున్నావా లేదా అని తను ఇమ్మీడియట్గా తన హ్యాండ్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో నేను తన హస్బెండ్ని అని సీనియర్కి పరిచయం చేస్తూ ఉంటే సీనియర్ ఏమో హ్యాండ్ ఇవ్వకుండా, ఈ గురించి నేను చాలా రూమర్స్ విన్నాను, నువ్వు చాలా మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు అనగానే షెన్ని ఏమో కోపంగా తన మీదకి వెళ్ళబోతూ ఉంటే రువాన్ ఏమో తను ఆపుతుంది. సో తను అనుకుంటాడు నిజంగానే తిని సీనియర్ని ఇష్టపడుతుంది కావచ్చు, అందుకే ఇంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది, అయినా ఏం కాదు, ఇప్పుడు తను ఇష్టపడ్డా, ఇప్పుడు తను నా వైఫ్ కదా, తను నాతో ఉంది కాబట్టి తనే నాకు సొంతం అని మనసులో అనుకుంటాడు. ఇమీడియట్గా సీనియర్కి రెస్పాన్స్ ఇస్తాడు. నువ్వు విన్నవన్నీ రూమర్సే కదా, అవి నిజం కాదు అని చెప్పి అక్కడ నుంచి రువాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సీనియర్ ఏమో మనసులో అనుకుంటాడు, ఒకవేళ పాస్ట్లో నా ఫీలింగ్స్ ముందే చెప్పుంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఈ ఛాన్స్ వచ్చేది కాదు, నేను రువాన్ని మిస్ అయ్యేటోని కాదు అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వివి వచ్చి మనిద్దరం ప్లాన్ చేద్దామా వీళ్ళిద్దరిని విడగొట్టడానికి అనగానే సీనియర్ అంటాడు, నువ్వేమనుకుంటున్నావు, అయినా అంటే ఒక పర్సన్తో ఎవరైనా హ్యాండ్ కలుపుతారా, అండ్ నువ్వు ఇంకా రువాన్ని హర్ట్ చేయాలని ఆలోచిస్తే మాత్రం ఊరుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వివి ఏమో చాలా కోపంగా, అయినా రువాన్లో ఏముంది, అందరూ తననే ఇష్టపడుతున్నారు అని అనుకుంటుంది. అలాగే రువాన్ ఏమో పార్టీకి వచ్చి రువాన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తుంది. షెన్ని ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. రువాన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, వావ్, ఈరోజు మీరిద్దరూ పర్ఫెక్ట్ కపుల్స్లా కనిపిస్తున్నారు, అయినా నీకు తెలుసా బేబీ అబ్రాడ్ వెళ్ళగానే షెన్ చాలా డ్రింక్ చేసి చాలా అప్సెట్లో ఉన్నాడంట కొన్ని డేస్ దాకా. నువ్వు కూడా అదే టైంకి అబ్రాడ్ వెళ్ళావు కదా, చూస్తుంటే అతను నిన్ను ఇష్టపడ్డాడు కావచ్చు అనగానే, నువ్వేం మాట్లాడుతున్నావు, తను నన్ను ఎలా ఇష్టపడతాడు అని అనుకుంటుంది. అయినా తను చెప్పాడు తను ఇష్టపడ్డ అమ్మాయి ఒక బ్లైండ్ కావచ్చు అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అయినా మన క్లాస్లో ఎవరు బ్లైండ్ లేరే, అయినా బ్లైండ్ అంటే షెన్ యొక్క మీనింగ్ తను ఇష్టపడ్డా కానీ ఆ అమ్మాయి తెలుసుకోలేకపోవచ్చు, అందుకే షెన్ బ్లైండ్ అని అన్నాడు. ఒక పని చేద్దామా, ఈరోజు ఎలాగో అతను ఫుల్గా డ్రింక్ చేస్తాడు కదా, డ్రింక్ చేశాక నువ్వు అతన్ని అడుగు, సో డ్రింక్ చేసినప్పుడు అతను నిజమే చెప్తాడు కదా ఎవరి ఇష్టం అనగానే తను కూడా సరే నీకోసం అడుగుతానులే అని చెప్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాష్రూమ్కి వెళ్ళగానే అప్పుడే అక్కడికి వివి వస్తుంది. వివి ఏమో కావాలనే వాళ్ళ ఫ్రెండ్స్తో తన్ని బూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. గ్లాస్లో ఉన్న వైన్ బాటిల్ని తన డ్రెస్ మీద పోస్తూ సారీ అనుకోకుండా పడింది అని అంటుంది. రువాన్ ఏమో మనసులో అనుకుంటుంది, సీనియర్ అరేంజ్ చేసిన పార్టీ, ఈ పార్టీలో నేను హంగామా చేయాలనుకోవట్లేదు అని సైలెంట్గా ఉండి రువాన్ ఏమో వెళ్ళబోతూ ఉంటే వాళ్ళని లెగ్ పెట్టి కింద పడేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తన్ని బూల్ చేస్తూ ఉంటారు, ఏంటి ఇంత ఫుల్గా డ్రింక్ చేసావా,
అంత ఈజీగా పడిపోయావని అంటూ ఉంటారు. అయినా మాకు అర్థం కావట్లేదు. షెన్ నిన్నెలా మ్యారేజ్ చేసుకున్నాడు? అతనికి నువ్వు డిజర్వే కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉంటారు. సో, ఇమ్మీడియేట్‌గా రువానేమో తన హాఫ్ డ్రెస్ చింపేసి, "నాకు తెలుసు నువ్వు నా హస్బెండ్‌ని ఇష్టపడుతున్నావని. కానీ ఇప్పుడు అతను నా హస్బెండ్. సో, నువ్వు ఒక మిస్టర్స్‌లా అవ్వాలని అస్సలు అనుకోకు" అని అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. తను వస్తూ ఉంటే సీనియర్ ఏమో రువాని చూసి, "ఏం జరిగింది?" అని అంటూ ఉంటాడు. సరే, నేను నిన్ను డ్రెస్ చేంజ్ చేయడానికి తీసుకొని వెళ్తాను అని తన హ్యాండ్ పట్టుకోగానే షెన్ తన దగ్గరికి వచ్చి, "ఇక్కడ పార్టీలో చాలామంది గెస్ట్‌లొచ్చారు కదా! నువ్వు వాళ్ళందరిని చూసుకో. నేను నా వైఫ్‌ని చూసుకుంటానులే" అని చెప్పి తనని ఒక రూమ్‌కి తీసుకొని వెళ్తాడు. సో, రువానేమో షెన్ డ్రింక్ చేసింది కాబట్టి తనడుగుతుంది, "నీకెవరిష్టం?" అనగానే, "నువ్వే నాకిష్టం" అని చెప్పి పడిపోతాడు. షెన్‌కి మేలుక రాగానే తననుకుంటాడు, ఇంకా మేమిక్కడే ఉన్నామా అని రువాన్ పడుకున్నది చూసి తనని రూమ్‌కి తీసుకొని వెళ్తాడు. తను మార్నింగ్ లేవగానే నైట్ జరిగింది తలుచుకొని కొంచెం షైగా ఫీలవుతుంది. సో, బయటికి రాగానే షెన్ ఏమో వీడియో కాల్‌లో మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తను మీటింగ్ కట్ చేసి తనతో అంటాడు, నేను కొన్ని డేస్ దాకా అబ్రాడ్ వెళ్తున్నాను. సో, నువ్విక్కడ కావాలంటే నేను మెయిడ్‌ని అరేంజ్ చేస్తాను" అనగానే తనంటుంది, "అవసరం లేదు. నాకు కుకింగ్ చేయడం వచ్చు. నేను అబ్రాడ్‌లో ఉన్నప్పుడు నేనే కుకింగ్ చేసుకునేదాన్ని. నా ఫ్రెండ్స్‌ని కూడా పిలిచేదాన్ని" అనగానే తను కొంచెం అప్సెట్ అవుతాడు. "ఏంటి సీనియర్ కూడా డిన్నర్‌కి వచ్చేవాడా?" అంటే, "లేదు లేదు. అతన్ని నేను చాలా తక్కువగా మీట్ అయ్యాను" అనగానే షెన్ అది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "వెళ్తున్నాను కదా! ఎమర్జెన్సీ అయినా, ఇంపార్టెంట్ అయినా నాకు కాల్ చెయ్యి" అని చెప్తాడు. నెక్స్ట్ డే ఏమో తను ఆఫీస్‌లో ఉంటుంది. వర్క్ చేస్తూ ఉంటుంది. తనకేమో చాలా జలుబై, దగ్గు, జరం వస్తూ ఉంటుంది. అదంతా పట్టించుకోకుండా వర్క్ చేస్తూ హౌస్‌కి రాగానే పడుకుంటుంది. నైట్ ఏమో తనకి ఇంకా మొత్తం హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది. అప్పుడే షెన్ కాల్ చేసి, "ఏంటి నీ వాయిస్ ఇంత సిక్‌గా ఉంది" అంటే, "ఏం లేదు బానే ఉన్నాను" అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా కాల్ కట్ చేస్తాడు. తను అనుకుంటుంది, ఏంటి నా హెల్త్ అంటే ఇతనికి అంత అవసరం లేదనుకుంటా. అందుకే ఇంత ఈజీగా కాల్ కట్ చేస్తాడు అని అనుకుంటుంది. షెన్నేమో అబ్రాడ్ నుంచి రిటర్న్ రావడానికి ఇమ్మీడియేట్‌గా అసిస్టెంట్‌తో చెప్తాడు, నాకు రిటర్న్ ఫ్లైట్ బుక్ చేయమని. అలాగే కొన్ని అవర్స్‌లోని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు బిజినెస్ ట్రిప్ నుంచి. సో, తను ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వచ్చి తనని హగ్ చేసుకొని, ఇప్పుడు నీ హెల్త్ బానే ఉంది కదా! నీ జ్వరం తగ్గింది కదా! అని తనకి మెడిసిన్ ఇచ్చి, తనకి సూప్ తాపిస్తూ తనని చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. అలా నైట్ మొత్తం తన దగ్గరే ఉండేసరికి తను మార్నింగ్ లేవగానే తనకి థ్యాంక్ యూ చెప్తుంది. "నేను నీ హస్బెండ్‌ని కదా! నువ్వు నాకెందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు" అని మనసులో అనుకుంటాడు. తిను బ్లైండే కాదు, ఫూల్ కూడా అని అనుకుంటారు. సో, తనతో అంటాడు, "ఈరోజు నువ్వు ఆఫీస్‌కి వెళ్ళడానికి వీల్లేదు. నీ హెల్త్ బాలేదు కదా!" అంటే, "లేదు లేదు. ఈరోజు నేను అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాల్సిందే" అని తనంటుంది. "సరే నేను కూడా నీతో పాటు వస్తాను" అంటే, ఆఫీస్‌లో ఫ్యామిలీకి అలో లేదు" అని అంటుంది. "నువ్వు మర్చిపోయావా? నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. సో, నేను కూడా బిజినెస్ పార్ట్నర్‌ని కదా! సో, రావడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు" అనగానే తను కూడా ఓకే అంటుంది. ఆఫీస్‌కి రాగానే టైమ్ టు టైమ్ మెడిసిన్ వేపిస్తూ ఉంటాడు. అలాగే అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి, "సార్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది" అనగానే వైఫ్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదని కాల్ కట్ చేస్తాడు. అలాగే తనని చూస్తూ ఉంటాడు. రువాన్ కూడా తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తన మనసులో తను అనుకుంటాడు, స్కూల్ టైమ్‌లో కూడా తనకి స్టడీస్‌లో ఇలానే హెల్ప్ చేశాను అని అనుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా రువాన్ దగ్గరికి అని అనుకోని ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి క్లోజ్‌గా రాగానే, ఏంటి ఇతను నన్నిప్పుడు కిస్ చేయబోతున్నాడా అని రువాన్ అనుకుంటుంది. తన చెవిలో నాకు బాగా ఆకలేస్తుంది అనగానే వాళ్ళిద్దరూ కలిసి భోంచేద్దామని భోంచేయడానికి వెళ్తారు. నెక్స్ట్ సీన్‌లో రువానేమో వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, "మీరిద్దరూ ఒకే హౌస్‌లో ఉంటున్నారు కదా! నీకు మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఏం ఫీలింగ్స్ రాలేదా?" అంటే, "తన గురించి నాకు తెలియదు కానీ నేను రోజు షైన్ని చూస్తూ ఉంటే నేను తనకి అడిక్ట్ అయిపోతున్నాను" అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే సడెన్‌గా తను కింద పడబోయేసరికి సీనియర్ వచ్చి తనని పట్టుకుంటాడు. అలాగే సీనియర్ ఏమో తనతో మాట్లాడుతూ తనని టచ్ చేయబోతుంటే అదే టైంకి షెన్ వచ్చి, "నా వైఫ్‌ని టచ్ చేయొద్దు" అని అంటాడు. సో, "నువ్విక్కడేం చేస్తున్నావని" రువానేమో షెన్ అడిగేసరికి, "ఈ మాల్ నాదే. నేను ఇక్కడికి ఇన్ఫెక్షన్‌కొచ్చాను" అని చెప్తాడు. సో, షెన్‌కి అలాగే సీనియర్‌కేమో కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరిని చూస్తూ రువాన్ యొక్క ఫ్రెండ్ అనుకుంటుంది, వీళ్ళిద్దరికీ రువాన్ అంటే ఇష్టమే కావచ్చు అని అనుకుంటుంది. రువాన్ ఏమో వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఫైటింగ్ ఆపేసి షెన్‌ని తీసుకొని వెళ్తూ ఉంటే షెన్ వెనక్కి తిరిగి, "చూసావా
తిను నా వైఫ్ అని వెళ్ళిపోతూ ఉంటాడు. సీనియర్ అనుకుంటాడు, ఆ రోజే నేను తనకి ప్రపోజ్ చేస్తుంటే ఈరోజు తనకి ఈ ఛాన్స్ వచ్చేది కాదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వివి వచ్చి, దేవా లాస్ట్ టైం కూడా నేను చెప్పాను కదా, ఇప్పటికైనా నాతో చేయి కలిపి, అలాగే నువ్వు అనుకున్నట్టు నేను ఏం రాంగ్ చేశాను, దీంట్లో తప్పేముంది, నేను అతన్ని ఇష్టపడుతున్నాను, నువ్వేమో రువాన్ని ఇష్టపడుతున్నావు, ఒకవేళ నీ మనసు చేంజ్ చేసుకుంటే నాకు కాల్ చేయమని తన కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో రువాన్ ఆఫీస్కి రాగానే ఆల్రెడీ అక్కడ సీనియర్ ఉంటాడు. సీనియర్ని చూడగానే తనేమో షాక్ అవుతుంది. అప్పుడే సీనియర్ అంటాడు, నేను మీ కంపెనీలో బిజినెస్ పార్ట్నర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాను అని తన ప్రాజెక్ట్ని ఇస్తాడు. అలాగే ఈరోజు మన ఇద్దరం డిన్నర్కి వెళ్దామంటే, లేదు నేను రోజు నా హస్బెండ్తో కలిసి వాళ్ళ డాడీని మీట్ అవ్వడానికి వెళ్తున్నా అని చెప్తుంది. రేపు వెళ్దాం అని అంటుంది. హౌస్కి రాగానే తని షెన్తో చెప్తూ ఉంటుంది, సీనియర్ మా కంపెనీలో బిజినెస్ పార్ట్నర్గా ఉన్నాడు, సో నేను అతనితో నార్మల్గా మాట్లాడతాను, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు అని చెప్తున్నాను అని అంటుంది. అలాగే నేను అతనితో కలిసి డిన్నర్కి వెళ్తున్నాను అంటే, నేను కూడా రావచ్చా అని షెన్ అడుగుతాడు. తనేమో సైలెంట్గా ఉండేసరికి తనకి కిస్ చేసి, అంటే నువ్వు ఒప్పుకున్నావని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మార్నింగ్ లేవగానే షెన్తో అంటుంది, ఇప్పుడు నేను వర్క్ చేయడానికి వెళ్తున్నాను కదా, వర్క్ అయిపోగానే మేము వెళ్ళిన రెస్టారెంట్ యొక్క అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వచ్చేసే అని అంటుంది. సో వాళ్ళిద్దరూ వర్క్ అయిపోగానే రెస్టారెంట్లో మాట్లాడుతూ ఉంటారు. వర్క్ విషయం అయిపోగానే తనేమో వెళ్ళబోతూ తన యొక్క హెయిర్ని టచ్ చేయబోతూ ఉంటే, అదే టైంకి షైన్ వచ్చి హ్యాండ్ షేక్ ఇస్తూ, నా వైఫ్ నీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనగానే సీనియర్ ఏమో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. షైన్ ఏమో తను అడుగుతూ ఉంటాడు, ఏంటి నేను స్కూల్లో రూమర్స్ విన్నాను, నీ క్రష్ సీనియరే కదా, నువ్వు సీనియర్ని ఇష్టపడుతున్నావు కదా అంటే, అలా ఏం లేదు అస్సలు కాదు అని అంటుంది. మనసులో అనుకుంటుంది, నా క్రష్ ఎవరో కాదు నువ్వే అని హ్యాపీగా మనసులో అనుకుంటుంది. నేను కూడా రూమర్స్ విన్నాను, నువ్వు కూడా వివిని ఇష్టపడుతున్నావు కదా అంటే, అస్సలు కాదు అని షెన్ అంటాడు. అలా ఒకరినొకరు హ్యాండ్ పట్టుకొని బయటకు వస్తూ ఉంటే, అప్పుడే సీనియర్ ఏమో వాళ్ళిద్దరిని చూసి చాలా కోపంగా అనుకుంటాడు, నేను అస్సలు గివ్ అప్ ఇవ్వను తన మీద అని ఇమ్మీడియట్గా వివి ఇచ్చిన విజిటింగ్ కార్డ్కి కాల్ చేసి వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటారు. అలాగే తను అంటాడు, నేను నీతో హ్యాండ్స్ కలపడానికి ఓకే, కానీ నువ్వు మాత్రం రువాన్ని అస్సలు హర్ట్ చేయకూడదు అని చెప్తాడు. ఇక్కడేమో షెన్ రువాన్ యొక్క బర్త్డేకి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అంటూ ఉంటాడు, వాళ్ళ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంట, తను ఇమీడియట్గా అబ్రాడ్ వెళ్తుంది అనగానే షెన్ ఏమో అది విని ఇమీడియట్గా తన కోసం పరిగెట్టుకుంటూ వెళ్తాడు. తనకి కాల్ లిఫ్ట్ చేస్తాడు, కానీ తను కాల్ లిఫ్ట్ చేయదు. రువాన్ తన అబ్రాడ్ కోసం ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటుంది. షెన్ అనుకుంటాడు, 8 ఇయర్స్ బ్యాక్ నేను తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని తను నన్ను వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోయింది, ఈసారి కూడా తనకి ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడల్లా తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు. ఇమీడియట్గా ఎయిర్పోర్ట్కి రాగానే రువాన్ ఏమో రిటర్న్ వస్తూ ఉంటుంది. రువాన్ని చూడగానే హక్ చేసుకుంటే రువాన్ అడుగుతుంది, నీకేమైంది, నువ్వెందుకు ఇంత కంగారుగా ఉన్నావు అనగానే, ఏంటి నువ్వు నన్ను వదిలేసి అబ్రాడ్ వెళ్తున్నావా, నేనంటే నీకు ఇష్టం లేదా అని అంటాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు, నువ్వంటే నాకు ఇష్టమే అనగానే, నీకు తెలుసా 8 ఇయర్స్ నుంచి నేను నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాను అనగానే తనేమో షాక్ అవుతుంది. ఇంకా నీ ప్లేస్లో నేను ఎవరిని ఊహించుకోను అని అంటాడు. తను అడుగుతుంది, మరి ఆ రోజు నన్ను బాస్కెట్బాల్కి పిలిచి వివిని ఎందుకు హగ్ చేసుకొని ప్రపోజ్ చేసావు అనగానే, నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు, నేను తనని ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు, తన కింద పడిపోతే తనకు హెల్ప్ చేశాను అనగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే షెన్ అంటాడు, నాకు తెలుసు నువ్వు సీనియర్ని ఇష్టపడుతున్నావని, కానీ ప్లీజ్ నిన్ను వదిలేసి నేను ఉండలేను అనగానే, నీకెవరు చెప్పారు నేను సీనియర్ని ఇష్టపడుతున్నానని, నేను ఓన్లీ నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాను, నా క్రష్ నువ్వే అనగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలా హగ్ చేసుకుంటారు. 8 ఇయర్స్ నుంచి నిన్ను చాలా సఫర్ చేశాను అని షెన్తో రువాన్ అంటుంది. అలా వాళ్ళిద్దరు హౌస్కి వచ్చి నైట్ స్పెండ్ చేస్తారు. నేమో వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి తను నన్నే ఇష్టపడుతుందంట, మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ అయింది అనగానే వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఈరోజు నేను తనకి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తున్నానని వెళ్తూ ఉంటే వివి ఏమో అదంతా విని కోపంగా ఉంటుంది. అదే టైంకి సీనియర్ రాగానే సీనియర్ అలాగే వివి ఏమో ప్లాన్ వేసుకుంటారు. ఎలాగైనా షెన్ యొక్క డ్రింక్లో డ్రగ్ కలిపి వివితో నైట్ స్పెండ్ చేయాలని అనుకుంటారు. షెన్ ఏమో తన ఫ్యామిలీ అందరి ముందు రువాన్కి ప్రపోజ్ చేస్తాడు. తను కూడా మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే అంటుంది. అప్పుడే సీనియర్ కూడా ఆ డిన్నర్ పార్టీకి అటెండ్ అయ్యి షెన్ యొక్క డ్రింక్లో డ్రగ్ కలుపుతాడు. షెన్ ఏమో డ్రగ్ తాగేసరికి మొత్తం మత్తుగా అయి వాష్రూమ్కి వెళ్తానని వెళ్ళిపోతాడు. సో తన వెనకాలే రువాన్ కూడా వెళ్తూ ఉంటుంది. సో షెన్ని ఇమీడియట్గా వివి ఏమో పట్టుకొని తనని సెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో రువాన్ షెన్ని వెతుకుతూ ఉంటే అప్పుడే సీనియర్ వచ్చి తన మాటల్లో కన్విన్స్ చేస్తూ ఉంటాడు. తను ఎలాంటి కన్విన్స్ కాకుండా షెన్ కోసం వెళ్ళి ఇమీడియట్గా వివిని కొట్టి, ఏంటి నువ్వు నా హస్బెండ్ని షెడ్యూల్ చేయాలనుకుంటున్నావా అని
షెన్ని రూమ్‌కి తీసుకొని వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే షెన్ని యొక్క డాడీ కాల్ చేసి, "నీది అలాగే వివి ఫోటోస్ ఫోటోలో లీక్ అయ్యాయి. నువ్వు వివితో ఉన్నావు" అనగానే ఇమ్మీడియేట్‌గా ఫోన్ రువాన్ తీసుకొని, "అంకుల్ నేను తనతోనే ఉన్నాను" అని మాట్లాడుతుంది. వాళ్ళ డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్‌లో రువాన్ ఏమో ఆఫీస్‌లో ఉండి షెన్‌తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంకి వివి హైర్ చేసిన ఒక పర్సన్ ఏమో రువాన్‌ని కిడ్నాప్ చేస్తాడు. సో షెన్ ఏమో మాట్లాడుతున్న ఎలాంటి ఆన్సర్ చేసరికి షెన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక్కడేమో రువాన్‌కి మేల్క రాగానే, "ఈరోజు నేను అస్సలు వదిలేను. నిన్ను ఎలాగైనా చంపేస్తాను" అని వివి అంటూ ఉంటుంది. అదే టైంకి షెన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. వివికి చాలా కోపం వచ్చి ఆ ప్లేస్‌లో ఫైర్‌ని అంటించేసరికి ఎలాగోలా షెన్ అలాగే రువాన్ ఏమో ఎస్కేప్ అవుతారు. వాళ్ళిద్దరూ హాస్పిటల్‌లో జాయిన్ అవుతారు. అలాగే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్‌గా మనిద్దరం సేఫ్‌గా ఉన్నందుకు అని. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళిద్దరూ వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి వెళ్ళి రువాన్‌ని వెడ్డింగ్ డ్రెస్‌లో చూసి షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే మార్నింగ్ లేవగానే తనకి కాల్ వస్తుంది. సీనియర్ నుంచి. సీనియర్ అంటాడు, "నేను మొత్తానికి అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు నేను 10 మినిట్స్ మీట్ అవ్వాలి" అనగానే తను కూడా సరే అన్నట్టు షెన్‌ని చూసేసరికి, "షెన్ నేను విన్నాను. నువ్వు వెళ్ళడానికి ఓకే" అని అంటాడు. సో రువాన్ ఏమో సీనియర్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళగానే సీనియర్ అంటాడు, "నువ్వు రువాన్‌తో హ్యాపీగానే ఉన్నావా" అంటే, "నేను తనతో చాలా హ్యాపీగా ఉన్నాను. అతను నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు" అనగానే, "ఇది చాలా మంచి విషయమే. నేను ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను" అని గుడ్ బై గిఫ్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రువాన్ ఏమో కార్‌లో వచ్చి కూర్చోగానే, "ఏంటి నీ సీనియర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు" అని ఓపెన్ చేసి చూసేసరికి వాళ్ళిద్దరి స్కూల్ ఫోటోస్ ఉంటాయి. అవి అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరూ స్కూల్‌కి వెళ్ళి అదే యూనిఫామ్‌లో 8 ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరు లవ్ కన్ఫెస్ చేయకుండా మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగిందంతా ఇప్పుడు క్లియర్ చేసుకొని ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటారు. సో ఇలా ఈ క్యూట్ లవ్ స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.